హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. We are going to Pennabaddal. Yahoo! విన్నారు కదా, మేమైతే సండే రోజు పెన్నా బద్వేల్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇది వచ్చేసి కలువాయి మండలం నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగే లేచి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా కార్లో అవన్నీ సర్దుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయిందనమాట. ఇక్కడ పిల్లలైతే బాగా ఎగ్జైటింగ్గా ఉన్నారు. మేమైతే పొదలకూరు మీదుగా వెళ్తున్నాము. నెల్లూరు నుంచి అయితే ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ వస్తుంది. ఒకవేళ మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రతి 15 మినిట్స్కి ఒకసారి కలువాయి బస్సు ఉంటుంది. అదెక్కి కలువాయిలో దిగిన తర్వాత ఇక్కడి నుంచి పెన్నాబద్వేల్కి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. కలువాయి నుంచి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. దానికి ఆటో వాళ్ళు పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజైతే క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా, అసలు ఎండ లేకుండా చాలా బాగుంది అనమాట. మంచి టైంలో స్టార్ట్ అయ్యామనిపించింది. జర్నీ అయితే ఆ రోజు చాలా బాగుంది అనమాట. చుట్టుపక్కల చెట్లు అండ్ పచ్చని పొలాల మధ్యలో వెళ్తూ ఉంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోయినా ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు, ఎందుకంటే ఆ ఊరి వాళ్ళని ఎవరిని అడిగినా ఎటు వెళ్ళాలో చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ మేమైతే పెన్నాబద్వేల్ ఆ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. వాటర్ అయితే రోడ్డు మీద నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఈవెన్ ఆ రోడ్డు కూడా బాగా జారుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మా పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే అంతా ఇంత కాదు. ఆ రోజైతే మేము ఒక్కరమే వెళ్ళలేదు, మాతో పాటు మా ఇన్లాస్ ఫ్యామిలీ వచ్చారనమాట. అంటే మా అత్తయ్య, మా చిన్నత్తయ్య, మా వదిన వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఒక 10 మెంబర్స్ కలిసి వచ్చారనమాట బస్లో. మేమైతే చాలా రోజుల నుంచి అనుకున్నాము ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని చెప్పి. మా హస్బెండ్ ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఆయనకి ఇంకా లీవ్స్ లేవు అని చెప్పేసి ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా హడావిడిలో పడిపోయి ఇంకా అది అసలు మర్చిపోయామన్నమాట. మా చిన్న అత్తయ్య వాళ్ళైతే కాల్ చేసి ఇంకా మేము ఇలా వెళ్ళాలనుకుంటున్నాము వస్తారా అంటే సరే అని చెప్పి మేమందరం మాట్లాడుకొని ఇంకా సండే రోజు కుదిరితే అప్పుడు వచ్చామన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో అయితే ఈ ప్లేస్ చాలా వైరల్ అయింది కదా. నాకు తెలిసి అసలు ఈ ప్లేస్ తెలియని వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరు. మనకున్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో ఇలా ఒక్కరోజు స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. నాకైతే మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్తూ ఉంటారా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ మీలో ఎంతమంది ఈ ప్లేస్కి వచ్చారు అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేయండి. ఆ వాటర్ వచ్చేసి చెరువు నిండిపోయి స్టెప్స్ మీద నుంచి ఫ్లో అయ్యి పెన్నా రివర్లోకి కలుస్తున్నాయి. చాలా రోజులుగా ఆ వాటర్ ఆ మెట్ల మీద నుంచి ఫ్లో అయ్యి మెట్ల మీద బాగా పాచి పట్టేశాయి అన్నమాట. అందుకని చెప్పేసి అక్కడ ఆ మెట్లు బాగా జారుతున్నాయి. అక్కడ మాత్రం పిల్లలు అండ్ పెద్దవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మా పిల్లల గురించి చెప్పాలంటే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. నేనైతే వాటర్లోకి దిగలేదు. ఇక్కడ వచ్చేసి మా కజిన్స్తో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. నేను అండ్ మా ఫాదర్ మాత్రం అసలు వాటర్లోకి దిగలేదన్నమాట. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలతో సహా. ఆ వాటర్ మాత్రం బాగా ఫ్రెష్గానే ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర బాగా లోతుగా ఉంది, అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంచెం ముందుకెళ్తూ ఉంటే అంత లోతుగా లేదు, కానీ ఆ మెట్ల దగ్గర మాత్రం బాగా లోతుగా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టుకి తాళ్ళు కట్టున్నారు. ఎవరైనా జారి పడ్డా లేదా ఆ వాటర్లోకి దిగిన తర్వాత మెట్ల మీదకి రావాలన్నా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు అక్కడ చెట్టుకి రోప్స్ కట్టున్నారనమాట.
లంచ్ టైం అయిపోతుంది, లంచ్ చేద్దాం పదండి అన్న అసలు ఎవ్వరు వాటర్లో నుంచి కదలలేదు. చాలా సేపటి తర్వాత ఒక్కొక్కరుగా అయితే వాటర్లో నుంచి బయటకు వచ్చారనమాట. వచ్చి వాళ్ళ బట్టలన్నీ ఆరబెట్టుకొని అప్పుడైతే ఒక మంచి ప్లేస్ చూసి ఇంకా మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళామన్నమాట ఒక చెట్టు కిందకి. ఆ రోజు మేమైతే లంచ్లోకి వైట్ రైస్, చికెన్ ఫ్రై ఇంకా పచ్చడి తెచ్చుకున్నాము. ఎవరి లంచ్ వాళ్ళైతే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నారు. నేనైతే ఇక్కడ ప్లేట్స్లో అన్నం పెట్టిస్తున్నాను. మా అత్తయ్య అండ్ మా చిన్నత్తయ్య వాళ్ళందరూ వైట్ రైస్, చికెన్ ఫ్రై అండ్ పచ్చడిలే తీసుకొని వచ్చారనమాట. మా వదిన మాత్రం రోటీ అండ్ పన్నీర్ కర్రీ తీసుకొని వచ్చారు. టేస్ట్ చేయమని చెప్పి నాకు కొంచెం వేస్తే ఇంకా నేను టేస్ట్ చేశాను. కర్రీ మాత్రం చాలా బాగుంది. ఇలా అందరితో కలిసి పచ్చడన్నం తిన్నా బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉంటుంది. నాకైతే అందరితో కూర్చొని ఇలా తినాలన్నా, అందరితో కూర్చొని మాట్లాడాలన్నా, లేకపోతే అందరితో కూర్చొని గడపాలన్నా నాకైతే చాలా ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు అయితే ఇక్కడ కొంచెం స్నాక్స్ తిందామని చెప్పి అక్కడ ఒక ఆవిడ మ్యాంగోస్ అవి కట్ చేస్తూ ఉంటే ఇంకా మ్యాంగోస్ తినాలనిపించింది. నేను మా పాప మ్యాంగోస్ కట్ చేయించుకొని తిన్నాము. అండ్ అక్కడ చాలా రకాల స్నాక్ షాప్స్ ఉన్నాయి. పొటాటో ఫ్రైస్ చేస్తున్నారు అండ్ బజ్జీలు వేస్తున్నారు, వాటర్ బాటిల్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట. ఎవరికి కావాల్సిన స్నాక్స్ వాళ్ళైతే కొనుక్కొని తినేసి ఇంకా మేమైతే నెల్లూరు స్టార్ట్ అయిపోయాము. మా పిల్లలైతే బాగా ఆడి అలసిపోయారు. ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము నెల్లుకు వెళ్ళిపోతాము, సరేనా? బాయ్ బాయ్ బాయ్. నెల్లూరు వచ్చేసిన తర్వాత ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ టీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఇదండి మా ఫ్యామిలీతో చిన్న ట్రిప్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.